47% ఇంక్రీజ్ అయిపోయింది ఫ్రమ్ జస్ట్ 7%. సో దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఒకప్పుడు ఇండియా ఉంది సర్వీసెస్కి పనికొస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ పనికిరాదని. బట్ మోడీ గారు ఫ్లిప్ ద హోల్ స్టోరీ ఫ్రమ్ ఫ్రెజైల్ 5 టు టాప్ 5. దానివల్ల మనకి తప్పకుండా ఆయన చేసిన మంచి పని మా కార్యకర్తల మీద, ప్రతినిధుల మీద రిఫ్లెక్ట్ అయ్యి ఏ అభ్యర్థి నుంచో పెట్టినా గెలిచే అవకాశం ఉంది. అదే చెప్తున్నాను. లాస్ట్లో చెప్పవలసింది ఏంటంటే, మోడీ గారు 4 కాస్ట్లు ఉన్నాయంటారు. ఆయనకి ఏ కాస్ట్ పట్టించుకోరు. ఒకటి విమెన్, రెండోది యూత్, మూడోది ఫార్మర్స్, నాలుగోది పూర్. సో ఈ 4 వర్గాలకి ఆయన ఏం చేశారు, విమెన్కి ఏం చేశారో చాలా ఇంపార్టెంట్ విషయం. విమెన్ని 360 degrees హెల్ప్ ఇచ్చారంట. అంటే మన దేశంలో ఒక పూర్వం భ్రూణ హత్యలు జరిగేవి, కడుపులో ఉన్నప్పుడే పిల్లని చంపేసేవారు. అలాంటిది ఇప్పుడు దే ఆర్ సర్వైవింగ్, ఫీటసెస్ ఆర్ బీయింగ్ కెప్ట్ అలైవ్. అండ్ ఒక పూర్వం మనకున్న సెక్స్ రేషియో 931 బాయ్స్, గర్ల్స్కి 1000 బాయ్స్ ఉండేవారు. ఇప్పుడు 121 గర్ల్స్కి 1000 బాయ్స్ ఉన్నారు. హైయెస్ట్ ఇంక్రీజ్ అలా జరిగింది. యాక్చువల్లీ ఇన్ఫార్మల్గా ఇంకా ఎక్కువ జరిగింది, బట్ రికార్డ్స్లో అంతే ఉంది 1021. రెండో విషయము, ఆడవాళ్ళకి, పూర్ పీపుల్కి ఇల్లు కట్టించారు 4 కోట్లు. తెలంగాణలో మీరు ఎప్పుడన్నా ఆడవాళ్ళకి, పూర్ పీపుల్కి ఇల్లు కట్టించి ఆవిడ పేరు మీద రిజిస్టర్ అయినది ఎక్కడన్నా ఉంటే నాకు చూపించారు. జరగలేదు. మా మోడీ గారు చేశారు. 4 కోట్లు కట్టించి ఆడవాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తే వైలెన్స్ తగ్గిపోయింది. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంట్లో ఒక భార్యకి తన పేరు మీద ఆస్తి ఉంటే కొట్టే హక్కు ఉండదు హస్బెండ్. సో డొమెస్టిక్ వైలెన్స్ తగ్గిపోయింది. యూత్ కూడా చాలా చేశారు, కానీ ఇప్పుడు చెప్పే అంత అవసరం లేదు, చాలా అన్ని చోట్ల పబ్లిష్ అయింది. ఒక విషయం చెప్తాను. మొన్న రీసెంట్గా ఒక ఇంటర్న్షిప్ పోర్టల్ అని ఒకటి తయారు చేశారు. అది ఓపెన్ చేస్తే 2 కోట్ల మంది స్టూడెంట్స్ వెళ్ళి రిజిస్టర్ అయ్యారు. అంటే ఎవ్రీబడి వాంట్స్ టు డూ ఇంటర్న్షిప్ ఇన్ ఇండియా. లుక్ ఎట్ ద నంబర్స్. some crores of youth have been trained in all areas. మూడోది పూర్ పీపుల్కి చాలా చేశారు. ఒక్క విషయం చెప్తాను. కాంగ్రెస్ వాళ్ళు గరీబీ హటావ్ అనేవారు. అంటే ఏంటి? అది జస్ట్ ఒక స్లోగన్. మన మోడీ గారు 25 కోట్ల మందిని he lifted them out of poverty. మన రిపోర్ట్స్లో చదవండి. మన ఇండియా రిపోర్ట్ కాదు, ఇంటర్నేషనల్ రిపోర్ట్. నేను వరల్డ్ బ్యాంక్లో ఎక్స్పర్ట్ లాగా పనిచేశాను, నాకు తెలుసు ఈ నంబర్స్ గురించి. సో 25 crores పైకి లాగారు. అది ఆయన పూర్ పీపుల్కి చేస్తుంది. ఇంకా ఫార్మర్స్కి ఏం చేశారు అని అడగచ్చు మీరు. ఫార్మర్స్ అందరూ బయట వచ్చి గొడవ చేస్తున్నారు అని. వాళ్ళు ఫార్మర్స్ కాదు, వాళ్ళు మధ్యవర్తులు, బాగా డబ్బున్న వాళ్ళు. అసలు ఫార్మర్స్కి చాలా చేశారు మన మోడీ గారు. ఆయన చేసినంత ఇప్పుడు చెప్పే ఇది కూడా ఉండదు. ఇంపాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్, ఎంఎస్పి రేట్స్ రివైజ్ చేశారు, సన్నకారు రైతులకి రకరకాలు చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నిన్న జరిగింది. 64 ఏళ్ల క్రితం ఒక రావి రివర్ ఉంది మన ఇండియాలో. ఆ వాటర్ అంతా పాకిస్తాన్కి ఎత్తు ఉండేది. కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, మేము డ్యామ్ కడతాము, ఆ వాటర్ పాకిస్తాన్కి వెళ్ళకుండా ఆపుతాము. మరి 64 ఏళ్ళు ఏం చేయలేదే వాళ్ళు. మోడీ గారు వచ్చి మొన్న డ్యామ్ కట్టారు. ఆ వాటర్ పాకిస్తాన్కి వెళ్ళట్లేదు, ఇండియాకి వస్తుంది. ఎక్కడికి వెళ్తుంది? జమ్మూ కాశ్మీర్ ఫార్మర్స్కి వెళ్తుంది, పంజాబ్ ఫార్మర్స్కి వెళ్తుంది. దిస్ ఈస్ వాట్ హీ హాస్ డన్ ఫర్ ఫార్మర్స్. ఎన్నో చేశారు, బట్ నేను అన్నింటిలోనూ ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇవన్నీ జరగడం వల్ల నా ఉద్దేశం ఏంటంటే 100% మా ఏ అభ్యర్థిని నుంచో పెట్టినా మోడీ గారి ఆరా వల్ల తప్పకుండా లోక్సభ సీట్స్ గెలుస్తారు. సో 17కి 17 మావే అంతే చెప్పి క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీ అసెంబ్లీకిలో దానికి తేడా చెప్పానుగా ఇప్పుడే. నేషనల్ ఎలక్షన్ అంటే నేషనల్ గోల్స్ ఉంటాయి, నేషనల్ ఆస్పిరేషన్ ఉంటుంది. లోకల్గా ఇవన్నీ చూడరు. నాకు కాలువ ఉందా ఇంటి ముందు,
వాటర్ ఉందా ఇంటికి, వాటర్ వస్తుందా ఇంటికి, అవన్నీ చూడరు వాళ్ళు. మన ఈజ్ ఇండియా సేఫ్, ఇండియా సేఫ్టీ ఉందా, సెక్యూరిటీ ఉందా అవి చూస్తారు. ఇండియాకి స్టెబిలిటీ ఉందా, మన గ్రోత్ బాగుందా అవన్నీ చూస్తారు కనుక నేషనల్ పార్టీకే వేస్తారు. దే బిహేవ్ డిఫరెంట్. Voters behave differently.